సార్ థ్యాంక్స్ సార్. పైన కూర్చో పర్లే. సరే సార్. నీటి నుండి పుట్టిన ఆవిరిని ఎవ్వరూ పట్టుకోలేరు, దానికి అది వర్షమై కిందకి రావాల్సిందే. నన్ను ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే నేను ఒక రకమైన అంతే రాశాడు. ఏదో నాలా అర్జెంట్లో ఉండుంటాడు సార్. మద చూడు, బయట వర్షం పడేలా ఉంది, వస్తాడేమో. సార్ 3 రోజుల్లో మా ఇంట్లో నా పెళ్లి పెట్టుకున్నారు సార్. ఈ కేసు కనుక మనం వీలైన త్వరగా పూర్తి చేయలేదు అనుకోండి, మా ఇంట్లో సార్ చెప్పు. ఏం చెప్పాలి సార్? ఏం చెప్పడానికి వచ్చావు చెప్పు. చెప్తాను సార్. ఒక్క నిమిషం, నేను ఒకసారి చూడనా? జాగ్రత్త. ఆ రోజు మిగేల్ని కోర్టు నుండి తీసుకొస్తుంటే జీప్ ఆగిపోయింది. ఎక్కడో ఊరి బయట 4 కానిస్టేబుల్. ఆగిపోయిన జీపు. అప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా తనే స్వయంగా జైలుకు వచ్చాడు. ఇప్పుడు తప్పించుకోవడానికి ఏ అవకాశం లేకపోయినా మాయమైపోయాడు. అదే సార్ నాకు అర్థం కానిది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు సార్. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడిపేవాడు సార్. అలాంటిది ఏమైందో ఏమో. ఒకరోజు వదిలో, ఇప్పుడేంటి? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా, రేపే చేస్తా. ఇల్లంటే గమ్మత్తుకున్నాడు. అడి పేరేంటి? మికేల్. గణేష, ముత్తునూరు. మదికొండ. మదికొండ అంటే ఈ చెల్లూరు తర్వాత వచ్చి ఎప్పలపల్లి అటే కదా? తెలుసు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా మావయ్య కూతురికి మీ ఊరికి ఇచ్చాం. అయినా వాడితే ఎందుకు గొడవ నీకు? చూడ్డానికి నాలా మంచోడ్లో ఉన్నావు, అనవసరంగా చెడ్డ పేరు. ఎన్నేళ్ళు పడ్డది నీకు? ఎవడో కానీ కరెక్ట్గా తన్నెళ్ళి ఇప్పుడు ఓదారుద్దాం. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని ఆలోచిస్తూ కూర్చోకు. కొత్తగా వచ్చిన వాళ్ళని జైల్లో ఎవడో ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు, పట్టించుకోకు. లేపుదాం. అయినా ఇకపై జైల్లో ఎవడు నీ జోలికి రాడు, ఎందుకంటే అక్కడ ఇప్పుడు భయపెడదాం. ఇంకా ఈ విషయం జైలు దాకా వెళ్ళలేదు. వెళ్తే నేను ఇంకో సెపరేట్ సెల్లో పెడతాడు. ఏదైనా అయితే నేను చూసుకుంటా, కంగారు పడకు. మిగేల్, మిగేల్, ఇది నీదే అనుకుంటా. పాచిక పారినట్టి ఉంది.
గణేష థ్యాంక్స్. ఇప్పుడు దర్పం ప్రదర్శిద్దాం. ఆ రోజు నుండే సార్ మిగేల్తో నాకు పరిచయం ఏర్పడింది. అదో రకమైన వింత మనిషి. ఒక మనిషి ఎలా మారాడంటే ఏదో పెద్దదే కోల్పోయి ఉండాలి. నాకు తెలిసింది నేను చెబుతాను సార్.